పూర్వం అంటూ రోగాలు ఇతర శక్తులు గ్రామంలోకి రాకుండా ఉండేందుకు ప్రతి ఊర్లో బొడ్రాయి ప్రతిష్ఠించేవారని ఎస్ఆర్ఆర్ తోట బొడ్రాయి కమిటీ కార్యదర్శి రవీందర్ తెలిపారు. వరంగల్ నగరంలోని సిరంగి రాజారాం తోట శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు. నేడు రేపు 2 రోజుల పాటు వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని, హోమాలు అభిషేకాలతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామానికి బొడ్రాయి పెద్ద దిక్కు, ఏ చీడ శక్తులతో పాటు అంటువ్యాధులను ఊరి పొలిమేరలోని ఊళ్ళలోకి రాకుండా అడ్డుకుంటుందని, అందుకోసం ప్రతి గ్రామ పొలిమేరలో బొడ్రాయి ఉంటుందని, ఇక నుండి ప్రతి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని రవీందర్ తెలిపారు. కార్పొరేటర్ పల్లం రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ సిరంగి రాజారాం తోట బొడ్రాయి ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. నాతోటి మిత్రులు బండారి పూర్ణచంద్ర గారు బొడ్రాయి కమిటీ కోశాధికారి గారు, అదేవిధంగా బుల్లమ్మద్ గారు బొడ్రాయి కమిటీ ఉపాధ్యక్షులు. ఈరోజు సిరంగి రాజారాం తోట గత సంవత్సరం బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం తర్వాత మేము ఆ యొక్క స్వామివారి వార్షికోత్సవాన్ని జలాభిషేకం ద్వారా ప్రారంభించడం జరిగింది. అసలు బొడ్రాయి అంటే ఏమిటి, బొడ్రాయికి ఉన్న ప్రత్యేకత ఏంది? బొడ్రాయి అనేది వెనుకట పూర్వకాలం లోపల మచూచి, కలరా లాంటి, అంటే చికెన్ ఫ్యాక్స్ లాంటి, అమ్మ తల్లి లాంటి వ్యాధులు వచ్చి, కలరా వ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే బొడ్రాయి గ్రామదేవతను పెడితే ఎలాంటి దుష్టశక్తులు లాంటి మన గ్రామంలోకి రావన్న నమ్మకంతో ఆ యొక్క ఆచారాన్ని మనం ఇప్పటివరకు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మనం భగవంతుని నమ్ముకొని నడుచుకునే క్రమశిక్షణ హైందవ ధర్మంలో ఉన్నది కాబట్టి, అలానే గ్రామాలను కాపాడడానికి గ్రామదేవతను అనేది నిర్మించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి కార్యక్రమాన్ని గత సంవత్సరం మేము నిర్వహించుకోవడం జరిగింది. దేదీప్యమానంగా దిగ్విజయంగా పూర్తి చేయడం ప్రజల యొక్క సహకారంతో, ముఖ్యంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో చేయడం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ నాయకులు మాకు సహకరించలేదు. ప్రజలే ముందుండి ప్రజల సహకారంతోనే ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రజలకు మీ ద్వారా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో సిరంగి రాజారాం తోటలో మన హనుమాన్ దేవాలయం చాలా శిథిలావస్థలో ఉందండి, దయనీయంగా ఉంది. మీరు వస్తే చూస్తే కూడా మీరు బాధపడతారు. ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కూడా బొడ్రాయి తరహాలోనే ఎంతో దేవీప్యమానంగా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క మేము ప్రజల నుండి సేకరించిన ప్రతి రూపాయిని, సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి కారణం ఏంటంటే, మేము గుడి నిర్మాణం చేయదలిసినాం కాబట్టి ప్రజలు ఈ యొక్క లెక్కలు చూసుకొని ఈ యొక్క కమిటీ వారు క్రమశిక్షణతో పనిచేసిళ్ళు, వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళకి సహకరించాలని ప్రజలకు నమ్మకం కలిగించడానికి మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన బొడ్రాయి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.